తిరువూరులో రాజకీయం రసవత్రంగా మారింది. తిరువూరులో పోటాపోటీగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరువూరులో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఆర్గానిక్ ప్రొడక్షన్ చైర్మన్ సావల దేవదత్త ఆధ్వర్యంలో వేడుకలకు ఇరువురూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరువూరులో సాయంత్రం ఎమ్మెల్యే కొలికపూడి కార్యాలయం వద్ద 5 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు P4పై అవగాహన సదస్సుకు రావాలంటూ ఎమ్మెల్యే అనుచరులకు సమాచారమిచ్చారు. దీంతో సాయంత్రం జరిగే సదస్సులో ఎమ్మెల్యే ఏం మాట్లాడతారని కూటమి శ్రేణులు చర్చించుకుంటున్న పరిస్థితి. మొన్న తిరువూరు టీడీపీ కార్యాలయంలో ఈ ఎమ్మెల్యే తమకు వద్దు అంటూ కొలికపూడికి వ్యతిరేకంగా టీడీపీ తిరువూరు నియోజకవర్గ నేతలు సమావేశమైన విషయం తెలిసిందే. దీంతో తిరువూరులో ఈ రోజు ఏం జరుగుతుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తిరువూరు ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాస్ గెలుపొందారు. అప్పట్నుంచి ఆయన రెచ్చిపోతున్నారని, సొంత పార్టీ నేతలనే పట్టించుకోవడం లేదని, వారికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొలికపూడి వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్న తిరువూరు టీడీపీ నేతలు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇటీవల కొలికపూడికి వ్యతిరేకంగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్త ఆధ్వర్యంలో 4 మండలాల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేతలకు ఎమ్మెల్యే గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేకున్న అధికారాలు కట్టడి చేసి పార్టీ ఇన్ఛార్జిగా మరొకరికి అవకాశం ఇవ్వాలని తీర్మానించారు తిరువూరు టీడీపీ నేతలు. ఈ వ్యవహారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరగా వారిని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సముదాయించారు. అధిష్టాన నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని శ్రీనివాస్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కొలికపూడిపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే. 48 గంటల్లో ఏఎంసీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానంటూ అధిష్టానానికి కొలికపూడి అల్టిమేటం జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో కొలికపూడి వ్యవహార శైలి, జరుగుతున్న పరిస్థితులపై నివేదిక ఇవ్వాల్సిందిగా నెట్టెం రఘురాం, ఎంపీ కేశినేని, మంతెన సత్యనారాయణను అధిష్టానం ఆదేశించింది. దీంతో తిరువూరులో పర్యటించిన 3 కమిటీ సభ్యులు తిరువూరులో జరుగుతున్న పరిణామాలు, పార్టీ నేతల అభిప్రాయాలు, కొలికపూడిపై వస్తున్న ఆరోపణలపై నివేదికను సిద్ధం చేసి అధిష్టానానికి అందజేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.